స్వేచ్ఛ కొరకు కాలేజీ చాలా పెద్ద పోరాటం చేశాడు. ఇవాళ కూడా వరంగల్లో పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారని మాకు ప్లకార్డులు పట్టుకొని కొంతమంది మిత్రులు పాపం గరీబ్ గారు నినాదం చెప్పారు. సంతోషం. పత్రికలు స్వేచ్ఛ స్వేచ్ఛ ఉండవలసిందే. ఎట్లా ఉండాలి స్వేచ్ఛ? నువ్వు డెమోక్రాటిక్గా ఉంటే, నీకు సంస్కారం ఉంటే, నువ్వు నిజంగా పత్రిక అనే సోయిలో ఉంటే, నేను ఒక మీడియా హౌస్ అనే సోయిలో ఉంటే నీకు ఆ మర్యాద దొరుకుతుంది. తెలంగాణ మళ్ళీ ఇయ్యాల తప్పు చేసిన వాళ్ళు ఇద్దరు, ఆ 2 ఛానళ్ళు మళ్ళీ స్పీకర్ గారికి ఎదురుగా నల్ల జెండాలు చూపిస్తారు. నేనంటే ముఖ్యమంత్రి ఆయన శాసనసభ స్పీకర్, వారు కూడా ఉన్నారు కార్యక్రమంలో. తెలంగాణ శాసనసభ్యులు మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం తీసుకుంటే ఆ ఛానళ్ళు ఏం ప్రసారం చేసినాయో మీరు చూసారు. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, సింగరేణిలో అద్భుతమైన పని చేయండి అని నేను చెప్తే, అధికారులు చెప్తే తెల్లారి పేపర్లలో వస్తే ఇది కాదు, సాధ్యం కాదు అని రాస్తారు. రాష్ట్ర వ్యతిరేక వార్తలు, కేసీఆర్ వ్యతిరేక, నేను డోంట్ కేర్. నన్ను చాలా మంది తిట్టింది, నేనేమైనా భయపడ. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వ్యతిరేకం. రాష్ట్ర శాసనసభ్యులను పాచికల్లు తాగే మొహాలంటే వాళ్ళని క్షమించాలన్న ఇక్కడ ఈ గడ్డ మీద దేనికోసం క్షమించాలి? ఇది పత్రికా స్వేచ్ఛ అవుతుందా? తెలంగాణ శాసనసభ్యులు టూరింగ్ టాకీస్లో సినిమా చూసుకొని తీసుకొచ్చి మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టినట్టు. తెలంగాణ బిడ్డలు గెలిచి అసెంబ్లీకి వస్తే వాళ్ళను టూరింగ్ టాకీస్లో సినిమా తీసిన వాళ్ళను, చూసేటోళ్ళను మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టినట్టు పనిచేసిన అని చెప్తారు. ఇది మీడియానా? ఇది మీడియా స్వేచ్ఛనా? మీడియా సంస్కారమా ఇది? నేను అడుగుతా ఉన్నా, ఎవరు చెప్తారు? ఏ మీడియా చెప్తారు? కమన్, మాకు కూడా తెలంగాణ మేధావులు ఉన్నారు. ఏం ఘోరం కదా అసలు. అసలు వాళ్ళకి ల్యాప్టాప్లు ఇయ్యలే, ల్యాప్టాప్లు ఇచ్చినట్టుగా కథ సృష్టించి ఎవరికో ఏదో ఇస్తో యాన్నో పెట్టుకున్నాడు అన్నట్టు తెలంగాణ ఎమ్మెల్యేలకు ల్యాప్టాప్లు ఇస్తే యాడ మలిసి పెట్టుకుంటారు. ఇది టీవీయా? ఏది మొట్టమొదటి రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అనేక మంది త్యాగాల మీద, బలిదానాల మీద తెలంగాణ శాసనసభ్యులు గెలిచి తొలి రోజు శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఈ టెలికాస్ట్ చేసే ఛానల్ అదొక ఛానల్. మాకు పాతరేస్తాం జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. 10 కిలోమీటర్ల లోపల పాతరేస్తాం. తెలంగాణ కేసీఆర్ని తిడితే బాధ లేదు, కానీ తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా ఎవడు వ్యతిరేకించినా మెడలు ఇరిచి అవతల బారిస్తాం జాగ్రత్త. నువ్వు మీడియా ముసుగులో చేస్తా అంటే నీ ఈడియట్ ఆటలు సాగనీయమని చెప్తా ఉన్నావు. నేను చెప్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా. అయినా మేం చేయలే, మేమేం బ్యాన్ చేయలే. గౌరవనీయులైనటువంటి శాసనసభాపతి గారి విచారణలో ఉంది. మొత్తం యావత్ శాసనసభ తీర్మానం చేసి స్పీకర్ గారికి అప్పగించారు. అయ్యా తమరు ఏ నిర్ణయం చేసినా శిరోధార్యం నుంచి వారి విచారణలో ఉంది. మంచో చెడనో వారి తీర్పు వెలువరించాల్సి ఉంది. పెద్దలు రెడ్డి నాయక్ గారు ఉన్నారు, వారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. రెడ్డి గారు ఉన్నారు, మాధవ్ రెడ్డి గారు. అందరం కలిసి ఆ రోజు యునానిమస్ తీర్మానం చేసినాం. ఏ ఒక పార్టీ చేయలే, ఒక టీఆర్ఎస్ పార్టీ చేయలే, ఒక కేసీఆర్ చేయలే. శాసనసభ్యులందరూ తెలంగాణ శాసనసభ యావత్ సమావేశమై ఒక చోట తీర్మానం చేసి ఇస్తే దానికి స్పందించి తెలంగాణ కేబుల్ ఆపరేటర్ నేను వాళ్ళకి శాల్యూట్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఈ ప్రజా వ్యతిరేక ఛానల్ మేము ప్రసారం చేయమని చెప్పి వాళ్ళు బంద్ చేశారు. దాన్ని తీసుకుపోయి ఢిల్లీలో ఇక్కడ అక్కడ ఏదో డ్రామా ఆడి ఆంధ్ర వాళ్ళు చేసేది ఇదే. ఇంతకుముందు అక్కడ లక్ష్మీకాంతరావు గారు ఇంట్లో చెప్పిండే విడ్రాయల్ సిమ్టమ్స్ అంటారు. మీకు దయ్యం వదిలే ముందు వటికి వదులుతాది. కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి యాపకొమ్మల దెబ్బలు తినే వదులుతుంది, వటిగా వస్తుంది. కాబట్టి ఉంటాయి, మనం ఏం దీని గురించి బాధపడక్కర్లేదు. ధీటుగా ఎదుర్కోవాలి, ధీరత్వంతో ఎదుర్కోవాలి. ఈ చిల్లర ప్రయత్నాలకు కలిబిలి కాము. ఎందుకంటే ధర్మం మాట్లాడితే మాట్లాడదాం, సత్యం మాట్లాడితే మాట్లాడదాం, మంచి పని చేద్దామంటే చేద్దాం. కానీ స్వేచ్ఛ ముసుగులో మేము మిమ్మల్ని అందరినీ కించపరుస్తాం, మీ తెలంగాణలో చేత కాదంటాం, మీకు ల్యాప్టాప్ చూడరాదంటాం, ల్యాప్టాప్ ఇస్తే ఏడ మలిచిపెట్టుకుంటారు అంటాం. అయినా మాకు స్వేచ్ఛ ఉండాలంటే ఉండదు కాక ఉండదు. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకేమేమి ఉండన్నది ఉంటుంది. జాగ్రత్త. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు కూడా తెలంగాణ బిడ్డలు, మీరు కూడా సంస్కారంతో ఆలోచన చేయండి. నాకు నిట్లా మీరు ఇక్కడ హెలికాప్టర్ దిగినప్పుడు మెమరాండం ఇస్తే నేను చెప్పిన ఈ ఛానల్ నేనానండి, మీ శాసనసభ్యులను పట్టుకొని పాచికాలు దాగే మోకాలన్న ఛానల్ మీకు కావన్నా ఎవరు ప్రజలేమో బాధపడతలేరే,
ఎవరు అడుగుతలేదు, దాని డిమాండ్ కూడా లేదే. ఎందుకు అనవసరంగా ఈ రాద్ధాంతం చేస్తున్నారు? ఇక్కడ ఉండదలుచుకుంటే, మా గడ్డ మీద ఉండదలుచుకుంటే, బతకదలుచుకుంటే మాకు సాల్యూట్ కొట్టి ఉండాలి. మా తెలంగాణ ప్రజలను గౌరవించి ఉండాలి. తెలంగాణ సమాజంలో కలిసిపోయి బతకాలి. అందుకే ఏమన్నాడు, ప్రాంతేతరులు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం అన్నాడు కాళోజీ. కాళోజీ చెప్పిన నీతి ఏంది? వాడి ప్రాంతం వాడైనా ప్రాంతేతరుడైనా ఎవడైనా సరే మా జాతికి ద్రోహం చేస్తే క్షమించమని ఎలుగెత్తి గొంతెత్తి చెప్పిన బిడ్డ గౌరవనీయులు మహనీయులు కాళోజీ నారాయణరావు గారు. వారి బాటలోనే, వారి స్ఫూర్తితోనే ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఈ సమాజం నడుస్తుంది. డెఫినెట్గా కాళోజీ గారి ఆత్మ సంతోషించే విధంగా నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా. కాళోజీ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ బిడ్డగా, వారి స్ఫూర్తిని పునికిపుచ్చుకున్న బిడ్డలుగా మేమందరం కూడా మా కర్తవ్యంలో ఉన్నాం. 100% ఈ ప్రభుత్వం దళిత వాడల నుంచి దరిద్రం తరిమి కొట్టేదాకా నిద్రపోదు. 100% ప్రాక్టికల్గా అమలు కావాలి. గిరిజన బిడ్డల వెలుగులో రావాలి. గిరిజన తండాలని గ్రామ పంచాయతీలు ప్రకటించినాం, ఇప్పుడు అమలు చేయబోతున్నాం. డెఫినెట్గా అక్కడ వెళ్తూ రావాలి. అదేవిధంగా బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు, మా ముస్లిం మైనార్టీ సోదరులలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దరిద్రం పోవాలి, వాళ్ళ పేదరికం పోవాలి, వాళ్ళకు అన్ని అవకాశాలు రావాలి. అందరం కూడా అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి, సమాజం సంతోషించే సమాజం రావాలి. దానికోసమే కేసీఆర్ బతికినాడు తప్ప చిల్లర రాజకీయాలతో నాకు సంబంధం లేదు. కాబట్టి దయచేసి వరంగల్ జిల్లా మీడియాలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైతున్నారో నేను మీతో కోరుతా ఉన్నా, మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, షేర్ చేసుకుందాం, నేను ఉన్నకాడికి రాండి. కానీ అనవసరంగా ఆంధ్ర వాళ్ళ తరపున వకాలు తప్పుచుకొని తెలంగాణను కించపరిచే వాళ్ళ తరపున మీరు వకాలు తప్పుచుకుంటే అది మీకు శ్రేయస్కరం కాదు అని మనవి చేస్తూ, ఈ యొక్క హాల్ను, భవనాన్ని 6 మాసాలు లేదా 7 మాసాల లోపల మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేట్ చేస్తా కాళోజీ కళాక్షేత్రాన్ని నేను మనవి చేస్తూ, ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు రామశాస్త్రి గారికి, వారి మిత్రులకు, వారి మిత్ర బృందానికి, పోలీస్ మిత్రులు మీరు ఏమనకండి, వాళ్ళు ఏమనకండి, ప్లీజ్ ప్లీజ్ స్టాప్ దేర్, ఏమనకండి, వాళ్ళని ఏమనకండి. దే వాంట్ టు టెల్ మీ సంథింగ్, ఐ విల్ హియర్ దెమ్, నో ప్రాబ్లం.